గారు అధ్యక్షత వహించినప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత తను కచేరీ చేస్తే ఏమీ శక్తి కట్టదు. కొన్ని నా కచేరీ అయిన తర్వాత రమణాచారి గారి స్పీచ్ పెడదామంటే రమణాచారి గారి స్పీచ్ విని నా కచేరీ మర్చిపోతారు, రెండు విషయాల్లో ఇబ్బంది ఏమో అన్నట్టుగా నాగేశ్వరరావు మాట్లాడిన తర్వాత అన్నీ మాట్లాడేస్తాను ఆయన మొత్తం, మిగతా వాళ్ళకి ఏం మిగలవు. అందుకని నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు ఒక అపప్రద ఉంది, ఈయన అస్తమానం క్లాసికల్ డాన్సెస్ పెట్టి క్లాసికల్ మ్యూజిక్కే పెట్టి సినిమా తీస్తాడు, మరొక సబ్జెక్ట్ లేదా అనేటువంటి అంటూ ఉంటారు నన్ను. అందుకని నేనేమి సిగ్గుపట్టలేదు, బాధపట్టలేదు. అందుకు ఇవాళ ఈ సాయంకాలం నేను చూసినంత వరకు నటరాజ స్వామికి అన్ని ఐటమ్స్ కూడా ఒక పంచామృతం లాగా ప్రతి ఐటము దాంట్లో చాలా చాలా విశేషాలు, చాలా ఇంత అందమైన కళలు మనం పెట్టుకుని మనం ఎన్నాళ్ళు ఏం చేస్తున్నామో అనిపిస్తుంది. కొన్ని లిరిక్స్ అయితే ఖాళీ మధ్యనంలో ఆ జతులు ఏమిటో ఆ తాళం ఏమిటో ఏమో అసలు ఆ లిరిక్ ఏమిటో కూడా ఎంత గొప్పగా ఉన్నాయో ప్రతిదీ ఒక ఐటమ్ గురించి కాదు. ఇదంతా చూసిన తర్వాత ఎప్పటి సత్య గారితో చెప్పారు నాగేశ్వరరావు, కొంతమంది సినిమాలోకి లాక్కు రావాలి అంటే ఆయన అడ్డం పడేవారు, నాకు అడ్డం పడ్డాను. సిరిసిరి మూవ తీస్తున్నప్పుడు నేను శోభా నాయుడిని అడిగాను, సిరిసిరి మూవకి మాస్టర్ వద్దన్నారు. కారణం కరెక్ట్ అయిన కారణం తర్వాత నాకు అర్థమైంది. ఒక సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు రాకపోతే నువ్వు అటు అయిపోతావు, యూఆర్ స్టడీయింగ్ అండ్ స్కాలర్షిప్, ఆలోచించి ఒక అడుగు ముందుకు చెప్పే మాట ఎంత గొప్ప మాట. ఇవాళ సినిమాలోకి వచ్చి ఉంటే ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చి ఉండేవి కాదేమో. అలాగా ఆయన శిష్యులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఎంత పైకి వస్తారో నాకు తెలుసు. మొట్టమొదటిసారి నేను అప్పటి చిన్నసత్యం గారిని విజయ స్టూడియోస్లో ఒక ప్యాథటిక్ సాంగ్ జరుగుతుంటే ఈయన నృత్యదర్శకత్వం చేస్తున్నారు. ఐ డోంట్ నో వై. అది ప్యాథటిక్ సాంగ్ యాక్చువల్, దాంట్లో మూమెంట్ ఉండదు. అంటే ఆ రోజుల్లో మామూలు ఎక్స్ప్రెషన్కి కూడా, ఆ లిరిక్ ఎక్స్ప్రెషన్కి కూడా ఇలాంటి మహానుభావం చెప్పవలసిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. అప్పుడు చూశాను మొట్టమొదటిసారి వారిని. మరి వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయుధాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ